వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. గుడ్ న్యూస్ స్టూడెంట్స్, టీజీ ఎఫ్సెట్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అని డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఈరోజు సీట్ అలాట్మెంట్ టైమింగ్స్ మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత అసలు టీజీ ఎఫ్సెట్ ప్రాసెస్ సంబంధించి ఏం కన్వీనర్ ఏం గుడ్ న్యూస్ ఇచ్చాడో ఏంటో అనే డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకుందాం ఇంచ్ టు ఇంచ్. సో ఈరోజు ఈవినింగ్ 6 o'clock లోపు మనమైతే సీట్ అలాట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 o'clock లోపు ఏ టైం అన్నా ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఫేస్ అంత తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రాసెస్ ఫాస్ట్గానే అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, వెబ్సైట్ ఈజ్ క్లోజ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అని. సో మనకి ఎనీ సెకండ్ ఈవినింగ్ 6 o'clock లోపు అయితే మనకి అలాట్మెంట్ అయితే వస్తుంది. సో గుడ్ న్యూస్ విషయంకి వస్తే ఫేజ్ 2 తర్వాత ఖచ్చితంగా టీసీ వెళ్ళి సబ్మిట్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎంసెట్ కన్వీనర్ ఆ కండిషన్ తీసేయడం జరిగింది. దానివల్ల గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు టీసీ సబ్మిట్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, టీసీ ఇవ్వాలి, అండ్ దాంతోపాటుగా బిల్డింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అని మీరు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫేజ్ 3కి మీకు వేరే కాలేజ్ వస్తే కనుక మీ టీసీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఇస్తారేమో, కానీ ఆ అమౌంట్ ఇవ్వడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు లేదు వేరే యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి ఉంది అనుకోండి, మీ టీసీ ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఇవ్వాలి అంటే ఇవ్వరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీరు దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఎక్స్ట్రా ఫీజెస్ మీకు ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. సాధారణంగా అరౌండ్ 20,000 నుంచి 40,000 మధ్యలో ఛార్జెస్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా ఫీజెస్, ఏదైతే ట్యూషన్ ఫీజు కాకుండా. ఆ ఫీజెస్ అన్నీ కూడా అన్అఫిషియల్గా మనకి ఏంటంటే టీసీ సబ్మిట్ చేసేటప్పుడు తీసుకుంటారు. అలాంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు మనకి. సో ప్రశాంతంగా అన్ని ఫేస్ అయిపోయిన తర్వాత మనం టీసీ అండ్ అలాగే మన కాలేజ్ ఓకే అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామో ఫైనల్ ఫేజ్ తర్వాత టీసీ సర్టిఫికేట్స్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఫీజు, కాలేజ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, బిల్డింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అండ్ ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పిస్తామని ఛార్జ్ చేసే ఫీజెస్ ఇవన్నీ కూడా అప్పుడు పే చేసుకుంటాం. మనకి ఫైనల్గా కన్ఫామ్ అయితే. లేదు నచ్చలేదు అనుకోండి మనం మానేస్తాం. కాబట్టి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ కన్వీనర్స్ ఇలానే చెయ్యాలి. ఎందుకంటే సర్టిఫికేట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అది రిటర్న్ ఇవ్వడానికి 4 years ఫీజు డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో పార్షల్ ఫీజు డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో పేరెంట్స్ వీక్నెస్ బట్టి అవతల కాలేజ్ యొక్క డిమాండ్ అనేది ఉంటుంది. అలాంటి హెడ్ఏక్స్కి ఏమీ లేకుండా ఎంసెట్ కన్వీనర్ ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది. ఐ హోప్ మీకు అన్ని డీటెయిల్స్ క్లారిటీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.